ఓం సర్వేభ్యో దేవేభ్యో ఋషిభ్యో గురుభ్యో మహేభ్యో బ్రాహ్మణేభ్యో పితృభ్యో నమో నమః. భాస్కర్ సత్కథా సంపుటి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మార్గశీర్ష మాసం జరుగుతోంది. మార్గశీర్ష పౌర్ణమి నాడు అత్రి అనసూయలకు దత్తాత్రేయ స్వామి అయోనిజునిగా జన్మించారు. దత్తస్వామి జన్మదినాన్ని దత్త జయంతి అనే పేరుతో గొప్ప పండగగా అశేష ప్రజానీకము జరుపుకుంటారు. దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని విశేషంగా అర్చించి దత్తచిత్ర పారాయణం లేదా శ్రవణం చేసిన వారికి జ్ఞానసిద్ధి కలిగి మోక్షపదానికి దారి దొరుకుతుంది. ఎందుకంటే ఆ రోజు మానవాళికి దత్తస్వామి అతి దగ్గరగా నక్షత్రమండలంలో పయనిస్తూ ఉంటారు. అది ఎలాగంటే ఆకాశంలో గల నక్షత్ర మండలంలో మనం సప్తఋషి మండలం, ధ్రువ నక్షత్రం, అరుంధతి నక్షత్రం లాంటి నక్షత్రాలను చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ విశ్వాంతరాళంలో దత్త మండలం కూడా ఉంటుంది. ఆ మండలానికి ప్రతీకగా మనకొక నక్షత్రం దర్శనమిస్తుంది. దాన్నే దత్త నక్షత్రం అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలుసు. అలా తిరుగుతూ పోతున్న భూమి మార్గశీర్ష పౌర్ణమి నాడు దత్తమండలానికి అంటే దత్తాత్రేయ స్వామి నివాస స్థానానికి అతి దగ్గరగా వెళుతూ ఉంటుంది. అంటే భూమిపై నుండే మానవులు, సూర్యుడు, చంద్రుడు మరియు దత్తాత్రేయుడు ఒకే సరళరేఖలో ఒకరికొకరు అతి దగ్గరగా ఉంటారు. తన గుమ్మం ముందు నుండి సాగే భక్త జనావళిని దత్తుడు స్వయంగా తన కన్నులతో వీక్షించి ఆశీర్వచనములు అందజేస్తాడు. అందువల్ల దత్తుని కృప పొందాలంటే దత్త జయంతి నాడు విశేషంగా దత్తుని అర్చిస్తూ దత్తనామస్మరణ చేయాలి. ఆ రోజు అనూహ్యంగా దత్తశక్తి మానవాళిలో ప్రవేశిస్తుంది. దత్తుని అర్చించడం ద్వారా జ్ఞానసిద్ధిని, మోక్షసిద్ధిని ఆ రోజు సులభంగా పొందవచ్చు. ఈ సందర్భాన్ని మానవులందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందుకే దత్త జయంతి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామివారి అభిషేకాన్ని, హారతిని వీక్షిద్దాం. శ్రీదత్తదేవం శతపారిజాతం మహోన్మత్తవేషం సిద్ధిదం బుద్ధిదం ముక్తిదం శ్రీకరం శ్రీ దత్తాత్రేయ నమో నమః. శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధివ్రత సందర్భంగా వచ్చిన ఆహ్వానితులకు, వ్రతకర్తలకు పురోహితుల వారు శ్రీపాదుల వారి జీవిత చరిత్రలో మరికొన్ని విశేషాలను ఈ విధంగా చెప్పసాగారు. దత్తభక్తులారా, గత భాగంలో రాజశర్మ పూజామందిరం నుండి బయటకు వచ్చి తనకు కాలాగ్ని శమనదత్తుడు తెలియజేసిన పూర్వజన్మ వృత్తాంతమును తన భార్య సుమతికి మామ బాపనావధాని వారికి వివరించినట్లుగా తెలుసుకున్నాం. ఇప్పుడు అనంతరం ఏమి జరిగిందో తెలుసుకుందాం. రాజశర్మ చెప్పిన విషయములు విని బాపనావధాని వారు సుమతి ఎంతో సంతోషించారు. బాపనావధాని అల్లుని చూచి, రాజశర్మ, నీవు ఎంతో పుణ్యాత్ముడవయ్యా. నీ పూర్వజన్మలో నీవు శ్రీ దత్తస్వామికి, సూర్యునికు, అగ్నికి శ్రాద్ధ భోజనం పెట్టిన అదృష్టవంతుడు. ఇంతటి భాగ్యము ఎవరికి దక్కుతుంది? దత్తస్వామి శ్రీపాదుల వారిగా నీ ఇంట జన్మిస్తానని తెలిపారు కాబట్టి ఈ జన్మనందు కూడా ఏ రూపంలోనైనా దత్తస్వామి వచ్చి మిమ్మల్ని భిక్షనివ్వమని అడగవచ్చును. ఇప్పుడు మహాలయ పక్షములు జరుగుతున్నవి. ఈ దినములలో ఏనాడైనా నీవు పితృ శ్రాద్ధ కార్యము నిర్వహించున్నప్పుడు దత్తుడు మారువేషములో యాచకుని రూపంలో భిక్షకై నీ ఇంటికి రావచ్చును. నీవు పితృకార్యము ప్రారంభించుటకు ముందైనా సరే, లేదా భోక్తలు భోజనము చేయుటకు ముందైనా సరే, లేదా పితృకార్యం మధ్యలోనున్నా సరే ఆర్థిక నియమాలు పాటించవలసిన అవసరం లేదు. వెంటనే ఆలోచించకుండా దత్తునికి భిక్షనిచ్చి పంపండి. అమ్మా సుమతి, ఈ విషయములు గుర్తుంచుకో. ఈ పీఠికాపురంలో దత్తుడు ఏదో రూపంలో ప్రతినిత్యం మధ్యాహ్న సమయంలో గుర్తుపట్టలేని యాచకుని రూపంలో భిక్ష చేస్తాడని కూడా స్థానికులు అంటారు. దత్తుని లీలలు అపూర్వములు, అనూహ్యములు సుమా. అందువల్ల మీరు ఇద్దరూ ఈ విషయంపై తగిన శ్రద్ధ వహించండి, జాగ్రత్త వహించండి అని తెలిపాడు. అనంతరం బాపనావధాని తమ ఇంటి వద్ద పనిచేసే తిరుమలదాసును పిలిచి దుకాణం వద్దకు పోయి పప్పు, ఉప్పు లాంటి సమస్త సంభారములు తెచ్చుటకు రాజశర్మ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. తిరుమలదాసు బాపనావధాని వద్ద పనిచేసే చాకలి. ఇతడు చాకలి అయిన నిరక్షరాసుడైన వేద విషయములు, పురాణాలు తెలుసుకోవాలనే ఆసక్తి గలవాడు. బాపనావధాని వారు విద్యార్థులకు
వేద విద్య బోధిస్తూ ఉంటే అక్కడే నిలబడి వినేవాడు. ఆ వేదసారము ఏకసంతాగ్రహి వలె గ్రహించేవాడు. అప్పుడప్పుడు అతనికి ఇతిహాసములపై పురాణాలపై గల సందేహాలను బాపనావధాని వారిని అడిగి నివృత్తి చేసుకునేవాడు. ఈ విధంగా చాకలవాడైనప్పటికీ వేదాంత విషయాలపై తిరుమలదాసు మంచి పట్టు సాధించాడు. తిరుమలదాసు ఒకరోజు తన కుమారుడైన రవిదాసుని బాపనావధాని వారి ఇంటికి తీసుకుని వచ్చి, అయ్యా, మీ సేవ చేస్తూ నేను తరిస్తున్నాను. నా కుమారుడైన రవిదాసును కూడా ఈనాటి నుండి నాతో పాటు మీకు మీ మనువులకు నా కుమారుడు సేవలు అందిస్తాడన్నాడు. బాపనావధాని వారు అందుకు అంగీకరించారు. ఆనాటితో తండ్రి కొడుకులిద్దరూ బాపనావధాని వారి ఇంట్లో అన్ని పనులు చేసేవారు. అనంతరం తిరుమలదాసు రాజశర్మ ఇంటికి వెళ్ళి ఏ సామాన్లు ఆబ్దికానికి తేవాలో తెలియజేయమని రాజశర్మని అడిగాడు. రాజశర్మ ఆబ్దికంలోకి కావలసిన సామాన్ల జాబితాను ఇచ్చి, దాసు, ప్రస్తుతం నా దగ్గర తగిన ధనం లేదు కాబట్టి స్థానికంగా ఉన్న సుబ్బయ్య శ్రేష్ఠ దుకాణానికి వెళ్ళి అక్కడ గల మన ఖాతాలో అరువుగా వ్రాయించి ఈ సామాన్లు తీసుకునిరా అని రాజశర్మ తెలిపాడు. తిరుమలదాసు బయలుదేరి సుబ్బయ్య శ్రేష్ఠ దుకాణానికి వెళ్ళాడు. సుబ్బయ్య శ్రేష్ఠిది పీఠికాపురంలో కిరాణా మరియు రాగి పాత్రలు ఇతర గృహ పరికరాల దుకాణం. సుబ్బయ్య శ్రేష్ఠి దొంగ లెక్కలు వేయడంలో బహు నేర్పరి. సరుకులు అందరికంటే అధిక రేట్లకు విక్రయించేవాడు. అందరికీ సరుకులు అరువుగా ఇచ్చేవాడు. ధనమునకు ఇబ్బంది గలవారు ఇతని వద్దే సరుకులు కొనేవారు. సరుకులు కొనుక్కున్న వారి ఖాతాల్లో ఎక్కువ రేట్లు దొంగ లెక్కలు రాసి బాకీ సొమ్మును అధికంగా చూపేవాడు. గత్యంతరం లేక సొమ్ముకు ఇబ్బంది పడేవారందరూ సుబ్బయ్య శ్రేష్ఠి యొక్క న్యాయం తెలుసుండి కూడా అతని దుకాణంలోనే సరుకులు కొనేవారు. తిరుమలదాసు సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణానికి వెళ్ళి సంభారములు తెచ్చి రాజశర్మ ఇంటికి చేర్చాడు. రాజశర్మ భార్యతో, సుమతి, రేపు మహాలయ అమావాస్య, మన పితృదేవతలకు శ్రాద్ధకార్యం చేస్తాను. సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం నుండి అవసరమైన సరుకులు తెప్పించాను. రేపు మధ్యాహ్నం వంటకాలను సిద్ధం చేయి, నేను భోక్తలకు చెప్పి వస్తానని అన్నాడు. రాజశర్మ వెళ్ళి భోక్తలకు చెప్పి వచ్చాడు. ఆ మరునాడు జరగబోయే పితృదేవతల శ్రాద్ధ కార్యానికి భార్యాభర్తలు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ మరునాడు మహాలయ అమావాస్య వచ్చింది. ఉదయాన్నే సుమతి ఇంటి పనులు చేసుకుని వంటింట్లో వంటలు చేస్తోంది. మరొక గదిలో రాజశర్మ భోక్తలకు భోజనాలకి అరటి ఆకులు వేసి పిండ ప్రదానానికై తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. మధ్యాహ్న సమయం కావస్తోంది. మంత్రం చెప్పే బ్రాహ్మణులు గాని భోక్తలు గాని ఇంకా రాలేదు. పీఠికాపురంలో నిత్యం ఏదో రూపంలో భిక్ష చేసే దత్తాత్రేయ స్వామి ఒక అవధూత రూపం దాల్చి కుక్కుటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి బయలుదేరాడు. ఒక అంగలో రాజశర్మ ఇంటికి వచ్చాడు. రాజశర్మ ఇంటి గుమ్మ ముందు నిల్చొని, మాతా భవతి భిక్షాందేహి, మాతా భవతి భిక్షాందేహి అంటూ బిగ్గరగా ఆ అవధూత అరిచాడు. ఆ అరుపు వంటింట్లో ఉన్న సుమతికి వినపడింది. వెంటనే బయటికి వచ్చి ఆ అవధూతకు సుమతి నమస్కరించి, స్వామి, ఈరోజు మహాలయ అమావాస్య కదా, మా ఇంట్లో పితృకార్యము నిర్వహించడానికి సంకల్పించాం. ఇంకా పితృకార్యము ప్రారంభం కాలేదంది. అంత ఆ అవధూత, అమ్మ, ఒక అవధూతకు భిక్ష వేస్తే అనేక మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన దానితో సమానం. తద్వారా మీ పితృదేవతలు స్వర్గగతులను పొందుతారు సుమా అని అన్నాడు. వెంటనే సుమతికి తన తండ్రి బాపనావధాని ఆబ్దిక విధానాలను పట్టించుకోకుండా అవధూతకు భిక్ష వేయమన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే సుమతి, అయ్యా, ఒక్క నిమిషం ఆగండి, భిక్ష తెస్తానని లోపలికి వెళ్ళి క్షణాల్లో తిరిగి వచ్చి తాను వండిన వంటకాలన్నీ ఒక పాత్రలో నింపి అవధూతకు భిక్షగా ఇచ్చింది. అవధూత ఆ భిక్షను తన పాత్రలో వేసుకున్నాడు. అంతా ఆ అవధూత, అమ్మా, నీవు అడగగానే ఆబ్దిక నియమాలను ఉల్లంఘించి నాకు భిక్షనిచ్చావు. తద్వారా నా మనస్సుకు ఆనందం చేకూర్చావు. నీవు ఏదైనా వరం కోరుకు, అనుగ్రహిస్తానని ఆ అవధూత సుమతికి తెలిపాడు. అప్పుడు సుమతి, అయ్యా, తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు సర్వసత్యములు. మేము సదా దత్తభక్తులం. దత్తాత్రేయ స్వామివారి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభావతారము అతి త్వరలో ఈ భూమి మీదకు వచ్చునని పెద్దలు అంటున్నారు. గత 100 సంవత్సరముల ముందు నుండి దత్తప్రభు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి రూపముతో ఈ భూమి మీద సంచరించుచున్నారని కూడా తెలియవచ్చినది. ఇప్పుడు దత్తప్రభు ఇంకా శ్రీపాద శ్రీ వల్లభ రూపంతో ఈ భూమిపై సంచరించుచున్నారా? అదే సత్యమైతే నాకు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి రూపమును చూడాలని కోరికగా ఉన్నది.
నా కోరికను తీర్చండి స్వామి అని సుమతి అవధూతను అడిగింది. అంతా సుమతి మాటలు వినగానే ఆ అవధూత భువనములు కంపించినట్టు ఆహాహా అంటూ వికటాట్టహాసం చేశాడు. ఆకాశం నందు మెరుపులు మెరిసి ఆ ప్రాంతమంతా చీకట్లు కమ్మినవి. అంతా ఆ అవధూత తొలుత దత్తాత్రేయుని స్వరూపంతో దర్శనమిచ్చాడు. అంతా సుమతి భక్తితో దత్తునికి నమస్కరించినది. అప్పుడు దత్తస్వామి, అమ్మా, అవధూత స్వరూపంతో మీ ఇంటికి భిక్షకై వచ్చిన నన్ను నీవు శ్రీపాదశ్రీ వల్లభునిగా దర్శనమివ్వమని కోరితివి. ఇదిగో శ్రీపాదశ్రీ వల్లభుని స్వరూపము దర్శించు అని చెప్పి దత్తప్రభు క్షణంలో 16 సంవత్సరాల వయసు గల మెసిమెసలాడుతున్న యవ్వన తేజస్సు ఉట్టిపడుతున్న సుందర స్వరూపుడైన యతీశ్వరుని రూపముతో సుమతి ఎదుట నిలిచాడు. సుమతిని చూచి ఆ యతీశ్వరుడు, అమ్మా, నేనే శ్రీపాదశ్రీ వల్లభుడను, నేనే దత్తాత్రేయుడను. నీవు నాకు అన్నము భిక్షగానిచ్చితివి. ప్రత్యుపకారముగా నీకు ఏదైనా వరమీయవలని అనిపిస్తోంది. అమ్మా, ఏది ఆశించకుండా మీ భార్యాభర్తలు మీ యొక్క దైనందిన పుణ్యకర్మలు చేయుచున్నారు. ఏ కామ్యములు ఆశించకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అని అనబడును. ఈ అకర్మలు చేసిన వారికి లోక హితార్థమైన ఫలితములను కలగజేయాలి. అందువల్ల నిస్సందేహముగా నీకు కావలసిన వరము కోరుకో, అనుగ్రహిస్తానని శ్రీపాదశ్రీ వల్లభుడు సుమతికి తెలిపాడు. శ్రీపాదుని దివ్యమంగళ స్వరూపము చూచి సుమతి అలౌకిక ఆనందము పొంది ఒక్కసారి ఆశ్చర్యంతో వడలు మైమరచి శ్రీపాదుని పాదములకు నమస్కరించినది. అంతా శ్రీపాదుడు సుమతిని తన దివ్యహస్తములతో లేవనెత్తి, అమ్మా, నేను నీ కుమారుని వంటి వాడను. పుణ్యస్త్రీవైన నీవు నీ బిడ్డ కాళ్లకు నమస్కరించుట తగదు సుమా. ఇది అభిలషణీయం కూడా కాదు, తప్పు. అట్టి చర్య వల్ల బిడ్డకు ఆయుక్షీణమగునన్ను. అప్పుడు సుమతి, ప్రభు, దత్తుని అవతారుడు అయిన నిన్ను చూడగానే భక్తితో అనాలోచితంగా అనూహ్య ఆనంద పరవశము నొంది నీకు నేను నమస్కరించి తిని, నీవు నన్ను అమ్మా అమ్మా అంటూ పదే పదే పిలుచున్నావు కదా. నీ ద్వారా ఆ అదృష్టం పొందాలని నా మనస్సు పదే పదే కోరుకుంటున్నది. ఆ ప్రకారంగా నేను తల్లిని, నీవు బిడ్డవు అయితివి. నీది సిద్ధవాక్కు, ఆ మాటను నిజము చేయము. నీవు మాకు పుత్రునిగా జన్మించి మమ్మల్ని కృతార్థులను చేయము తండ్రి ప్రభు అంటూ సుమతి శ్రీపాదుని కోరింది. అప్పుడు శ్రీపాదుడు, తథాస్తు అమ్మా, ఇప్పుడు నీవు దర్శించిన శ్రీపాదశ్రీ వల్లభ రూపముతోనే నేను నీ కుమారునిగా జన్మిస్తాను. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడుచువాడను గాను. నీవు నా పాదములకు నమస్కరించినావు గావున నేను నీ బిడ్డను అయితిని. తద్వారా నాకు ఆయుక్షీణం కలిగినది. నేను 16 సంవత్సరాలు మాత్రమే నీ బిడ్డగా నీ ఇంటి వద్దనే ఉంటాను. మీరు చెప్పినట్లే విని నడుచుకుంటాను అన్నాడు. అంత సుమతి కంగారుతో భయముతో, స్వామి, నీవు 16 సంవత్సరంలో జీవిస్తావా? అంతేనా నీ ఆయుష్ అని అంది. అంత శ్రీపాదుడు నవ్వుతూ, అమ్మా, షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవ దాచరేత్ అని శాస్త్రం తెలియజేస్తోంది. అంటే 16 సంవత్సరాల వయస్సు వచ్చిన కుమారుని తల్లిదండ్రులు మిత్రునిగా భావించాలని అర్థం. మిత్రునిపై ఆంక్షలు విధించలేము కదా. అందువల్ల నాకు 16 సంవత్సరముల వయస్సు రాగానే నేను సన్యాసం స్వీకరించి యతిగా మారి యథేచ్ఛగా ఇంటిని విడిచి దేశాటన చేయుటకు నాకు మీరు అనుమతినివ్వాలి. నా ఈ సంకల్పమునకు భిన్నముగా మీరు నడుచుకుంటే నేను మీ ఇంటను ఉండను సుమా అన్నాడు. ఆ మాటలు విని సుమతి నిశ్చేష్టురాలైనది. నోట మాట రాలేదు. అలా విచారవదనముతో కుయ్యవల్లి నిలబడిపోయింది. ఇంతలో శ్రీపాదశ్రీ వల్లభుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ అవధూతరూపము దాల్చి అదృశ్యమయ్యాడు. కొంతసేపటికి ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది, చీకటిపోయింది. మరికొంతసేపటికి సుమతి తేరుకొని జరిగినదంతా తలుచుకుంటూ ఇంటి అరుగుపై కూలబడింది. రాజశర్మ బయటకు వచ్చి, సుమతి, ఇంట్లోకి రా అని పిలిచాడు. సుమతి తిరిగి ఈ లోకంలోకి వచ్చి ఇంట్లోకి వెళ్ళింది. భర్త రాజశర్మకు జరిగినదంతా పోసగుచ్చినట్లుగా చెప్పి, మన ఇంట శ్రీపాదుడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉంటానని చెప్పాడు. ఆ స్వామి వియోగము నేను భరించలేనంటూ ఏడవసాగింది. అంత రాజశర్మ, సుమతి, విచారించకు. దత్తుడు కరుణాసముద్రుడు, మనం ఏది కోరినా కాదనడు. శ్రీపాదుడు మన ఇంట జన్మించి 16 సంవత్సరాల వయసు గలవాడైన తర్వాత మన ఇంటి వద్దనే, మన వద్దనే ఉండమని కోరుకుందాము. మన బిడ్డ మన మాటను కాదంటాడా? కాదనలేడు కదా. కాబట్టి నీవు దీనిపై బాధపడిన అవసరం లేదు అని రాజశర్మ సుమతిని సమాధానపరిచాడు. ఇంతలో రాజశర్మ
ఇంటికి బాపనావధాని రాజమాంబ వచ్చారు. సుమతి తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పింది. తల్లిదండ్రులు, అమ్మా నీవు ఎంతో అదృష్టవంతురాలివి, శ్రీపాదుని ప్రత్యక్షంగా దర్శించి తరించావు తల్లి అన్నారు. అప్పుడు సుమతి తండ్రితో, నాన్నగారు, శ్రీపాద స్వామివారి పట్ల నేను ఒక తప్పిదం చేశాను. అది నా మనసును కలచివేస్తోంది. నేను శ్రీపాదునికి నమస్కరించుట శ్రీపాదస్వామి ఆయుక్షీణంగా తప్పుగా భావించారు. అలా శ్రీపాదునికి నమస్కరించుట దోషమా తెలియజేయండని బాపనావధాని వారిని సుమతి ప్రశ్నించింది. అంత బాపనావధాని, అమ్మా దీనిలో ఇరుపక్షాల భావనలో తప్పు లేదు. తల్లిగా నిన్ను భావించి నీవు నమస్కరించుట శ్రీపాదస్వామి తప్పుగా భావించారు. ఆ విధంగా వారి ఆలోచన సమంజసమే. శ్రీపాదుని ఒక అవధూతగా భావించి నీవు నమస్కరించావు. ఒక అవధూతకు నమస్కరించుట సమర్థనీయమే, శాస్త్రవిరుద్ధం కాదు. అందువల్ల నీవు బాధపడకు. భగవంతుని అంతరంగం ఎవరికి అర్థమవుతుంది? స్వామి భావన మన వంటి సామాన్యులకు అంతుబట్టదు, అవగతం కాదు. కావున దీన్ని దైవ నిర్ణయంగా భావించి మర్చిపో అని కుమార్తెకు బాపనావధాని తెలియజేశారు. అంత బాపనావధాని రాజశర్మ, ఆబ్దికానికి భోక్తలు రాలేదని కంగారు పడకు, దత్తునిదైతో అన్ని సక్రమంగా జరుగుతాయి అన్నాడు. అంత రాజశర్మ ఆబ్దికం నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ కాలాగ్నిశముని దత్తుని ధ్యానించసాగాడు. ఆబ్దిక నియమం ఉల్లంఘించి భోక్తలు భుజించకుండా సుమతి ఒక అవధూతకు భిక్షనిచ్చిందన్న విషయం నరసావధానులకు తెలిసింది. అంత నరసావధానులు బాపనావధానిపై కక్ష సాధించుటకు ఇది ఒక మంచి అవకాశంగా భావించాడు. రాజశర్మ ఇంటికి వెళ్లవలసిన భోక్తలను పిలిచి ఈ విషయం తెలిపి శాస్త్ర విరుద్ధమైన ఆబ్దికమునకు మీరు ఎలా వెళ్తారని ఆ బ్రాహ్మణులను ప్రశ్నించాడు. దానితో ఆ బ్రాహ్మణులు అవాక్కయి ఇంటికి వెళ్లిపోయారు. రాజశర్మ ఇంటికి వెళ్లలేదు. ఇతర బ్రాహ్మణులను కూడా నరసావధానులు రాజశర్మ ఇంటికి వెళ్లకుండా కట్టడి చేశాడు. ఆబ్దికం మంత్రం చెప్పే బ్రాహ్మణుడు భోక్తలు ఎంతసేపైనా రాకపోయేసరికి రాజశర్మ దంపతులు ఆందోళన చెందసాగారు. దత్తప్రభు కరుణతో ముగ్గురు బ్రాహ్మణులు రాజశర్మ ఇంటి ముందు సాక్షాత్కరించి తలుపు తట్టారు. ఒక బ్రాహ్మణుడు ఆబ్దిక మంత్రం చెప్పి పిండ ప్రదానం రాజశర్మ చేత చేయించాడు. మంత్రం పూర్తి కాగానే భోక్తలు శ్రాద్ధ భోజనం చేశారు. తృప్తాస్మ అంటూ భోజనం ముగించారు. రాజశర్మ దంపతులకు ఆశీర్వాదములు అందించి గుమ్మం బయటికి వెళ్లి అంతర్ధానమయ్యారు. ఆ విధంగా రాజశర్మ ఇంట మహాలయ అమావాస్య రోజున ఆబ్దికము నిర్విఘ్నంగా దత్తునితో పూర్తి అయ్యింది. రాజశర్మ ఇంటికి అవధూత వచ్చి శ్రీపాదుడు జన్మిస్తాడని సుమతికి వరమిచ్చాడనే వార్త పీఠికాపురమంతా ఈ నోట ఆ నోట ప్రచారమయ్యింది. బ్రాహ్మణ పండితులైన నరసావధాని భార్య కూడా ఈ విషయం తెలిసి భర్తతో, ఏమండి సుమతికి అవధూత వరమిచ్చారట, మీకు తెలిసిందా అని భర్తను అడిగింది. అంత నరసావధాని, ఓహోసి వెర్రిదానా, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునేందుకు బాపనావధాని ఆడుతున్న నాటకం, నమ్మకు అని అన్నాడు. అనంతరం సుమతి తనకిచ్చిన వరాన్ని నిజం చేయమని దత్తాత్రేయ స్వామివారిని ప్రార్థించసాగింది. ఒకరోజు రాజశర్మ పూజామందిరంలో కాలాగ్ని సమదత్తునికి విశేష పూజ చేసి బయటకు వచ్చాడు. అతనికి ఎదురుగా సుమతి నిలబడి ఉంది. దత్తప్రభువు నుండి దేదీప్యమానమైన కాంతి కిరణాలు రాజశర్మలో ప్రవేశించాయి. ఆ కిరణాలు రాజశర్మ కన్నుల నుండి బయటకు వచ్చి మినుముట్లు గొలుపుతూ శిశువు రూపంలో సుమతి గర్భంలోనికి చొచ్చుకుపోయాయి. అటుపై క్షణాల్లో సుమతి దేహంలో మార్పులు వచ్చాయి. అనంతరం ఒక శుభముహూర్తంలో సుమతి తాను గర్భాన్ని దాల్చానని భర్త రాజశర్మకు తెలిపింది. ఈ శుభవార్తను తల్లిదండ్రులకు తెలుపగా వారెంతగానో ఆనందించారు. భార్యాభర్తల సంయోగం వల్ల కాకుండా భగవంతుడిచ్చిన వరం ద్వారా కలిగిన గర్భాన్ని అయోనిజ గర్భము అని అంటారు. ఇలా కాలం ముందుకు సాగుతోంది. సుమతికి నెలలు నిండాయి. భాద్రపద మాసం వచ్చింది. సాయం సమయంలో సూర్యాస్తమయం తర్వాత సన్నని శీతగాలులు రాత్రి వేళల్లో వీస్తున్నాయి. సర్వమానవాళి భక్తితో జరుపుకునే వినాయక చవితి పండుగ వచ్చింది. ఆ రోజు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాపనావధాని రాజమాంబలు కూడా వినాయక చవితి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో వినాయకుని పూజించి తమ కుమార్తెకు సుఖప్రసవం అయ్యేటట్లు చెయ్యమని, 12 బిడ్డగా ఆమె కలగాలని వినాయకుని కోరుకున్నారు. వినాయక చవితి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రిస్తున్న సుమతి గదిలోనికి వినాయకుడు ప్రవేశించి ఆమె గర్భంలోనున్న శిశువులో వినాయక తత్వాన్ని ప్రవేశపెట్టాడు. సుమతి భర్తతో తనకు ప్రసవ వేదన ప్రారంభమైనట్లుగా తెలిపింది.
ఈ వార్త తెలియడంతో బాపనావధాని రాజమాంబ మంత్రసానితో పాటు రాజశర్మ ఇంటికి వచ్చారు. రాజమాంబ మంత్రసానులు సుమతి నిద్రిస్తున్న గదిలోనికి ప్రవేశించి ఆమెకు పరిచర్యలు చేయసాగారు. ఇంతలో అశరీరవాణి, మీరందరూ బయటికి వెళ్ళండి, సుమతిని ఒంటరిగా వదిలేయండి అన్న మాటలు రాజమాంబ మంత్రసానులకు వినపడ్డాయి. రాజమాంబ ఇతర యువతులు బయటికి రాగానే తలుపులు వాటంతట అవే మూతపడ్డాయి. గుమ్మం బయట వేచియున్న రాజశర్మ బాపనావధాని వారికి ఆ స్త్రీలు ఈ విషయం తెలియజేశారు. నిద్రిస్తున్న సుమతి గదిలోనికి దత్తాత్రేయ స్వామి ప్రవేశించి సుమతి గర్భాన్ని ఆశీర్వదించగానే కిరణాల రూపంలో బాలుడు గర్భంపై నుండి బయటికి వచ్చి సుమతి ప్రక్కన చేరాడు. దత్తుడు అదృశ్యమైనాడు. ఆ శిశువు యోని ద్వారం గుండా బయటకు రాలేదు. కావున అట్టి శిశువును అయోనిజుడు అని అంటారు. శ్రీపాదుడు జన్మించగానే పొడమి పులకించిపోయింది. భూపై చురిజల్లులు వర్షించి గురు ప్రముఖునికి స్వాగతం పలికాయి. పక్షులు ఆనందంతో కిలకిలారవములు చేస్తూ పూదోట్లో విహరించాయి. పువ్వులు వికసించి చిరుగాలికి ఆనందంతో నృత్యం చేస్తూ పరిమళాన్ని వెదజల్లాయి. తుమ్మెదలు వికసించిన పుష్పాలపై గల తేనెను జుర్రుకుంటూ శుభ సందర్భంగా తమ నోటిని తీపి చేసుకుని ఆనందం పొందాయి. వన్యమృగాలు వైషమ్యాలు మరచి ఒకచోట చేరి గురు ప్రముఖుని రాకతో సాత్విక స్వభావాన్ని సంతరించుకున్నాయి. ఆనందంతో బ్రహ్మాది దేవతల ఎదుట నారదాది దేవతలు గానం చేశారు. దేవనర్తకీమణులు నృత్యం చేశారు. మరికొందరు దేవతలు దత్తుని కీర్తనలతో స్తుతించారు. పంచభూతాలు హర్షాన్ని వ్యక్తపరుస్తూ ఆ శిశువుపై పూలవర్షం కురిపించాయి. తమ దివ్య దృష్టి ద్వారా గురు ప్రముఖుని జననం జరిగిందని తెలుసుకున్న ఋషులు ఆనందంతో తమ నివాసాల ముందు నృత్యం చేశారు. మరికొంతమంది ఋషులు శాంతి మంత్రం జపించారు. కొంతమంది ఋషులు దత్తుని స్తుతిస్తూ హోమాలు జరిపారు. కొందరు ఋషులు పీఠికాపురంలో గల స్వయంభూదత్తుని దేవాలయాన్ని దర్శించి తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు స్వయంభూదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సుమతి అచేతన స్థితిలో సొమ్మసిల్లిపడి మంచంపై నిద్రిస్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, నారద తుంబుర్లు, సమస్త దేవతాగణం, ఋషిగణం అదృశ్య రూపాలతో పురిటి గదిలోనికి ప్రవేశించారు. 5 పడగల నాగదేవత కూడా వారితో వచ్చి ఉయ్యాలలో ఉన్న ఆ శిశువుకు పడగనీడను పట్టింది. దేవతా వాయిద్యకారులు మంగళ వాయిద్యాలు మ్రోగించారు. ఋషిగణాలు వేదాలు వల్లించాయి. అలా పురిటి గది అంతా మంగళ వాయిద్యాలతో వేదఘోషతో మారుమోగింది. గది బయట నిరీక్షిస్తున్న బాపనావధాన్ని రాజశర్మ మొదలగు సుమతి కుటుంబ సభ్యులకు ఈ వేదఘోష మంగళ వాయిద్యాలు వినబడడంతో సుమతికి సుఖప్రసవమైందని గురు ప్రముఖుని ఆవిర్భావంతో దేవతాగణాలు సంతోషంతో వేదఘోష చేస్తూ మంగళ వాయిద్యాలు మ్రోగిస్తున్నాయని వారందరూ గ్రహించారు. కొద్దిసేపటికి మంగళ వాయిద్యాలు వేదఘోష ఆగిపోయింది. దేవతలందరూ అదృశ్యమై తమ తమ లోకాలకు వెళ్లిపోయారు. పురిటిగది తలుపులు తెరుచుకున్నాయి. సుమతి స్పృహలోకి వచ్చింది. ప్రక్కన గల మగ శిశువును చూచి ఎంతో ఆనందంలో తేలియాడింది. ఇంతలో సుమతి తల్లిదండ్రులు భర్త పురిటి గదిలోకి ప్రవేశించి సుమతికి ఆశీర్వచనములు అందజేశారు. గురు ప్రముఖుని జననంతో దేవతలు స్వయంగా పురిటి గదిలోనికి వచ్చి మంగళవాయిద్యాలు చేశారని రాజశర్మ సుమతికి తెలుపగానే సుమతి ఎంతో ఆనందించి తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు శ్రీపాద స్వామికి మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకుంది. అంతా బాపనావధాని కుమార్తెతో, అమ్మా సుమతి, నీకు భాద్రపద మాసంలో వినాయక చవితి రోజున ఉషకాలంలో చిత్తా నక్షత్రం గల సమయంలో సింహలగ్నంలో తులారాశిలో పుత్రోదయమైంది. నీ కుమారుని జన్మనక్షత్రం చిత్తా నక్షత్రం, రాశి తులారాశి అని తన కుమార్తె సుమతికి బాపనావధాని తెలియజేశాడు. పిమ్మట సుమతికి పుట్టి స్నానం చేయించారు. తల్లి పాలు త్రాగిన తర్వాత ఆ చంటి పిల్లవాడిని ఉయ్యాలలో వరుండబెట్టారు. ఇంతలో ఎక్కడి నుండో 5 తలల నాగుపాము వచ్చి ఆ పిల్లవానికి పడగనీడ పట్టసాగింది. ఒకరోజు ఆ దృశ్యాన్ని చూచి రాజశర్మ దంపతులు ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు. దత్తావతారుడు కాబట్టి ఆ శిశువుకు నాగుపాము పడగ పడుతోందని కుటుంబ సభ్యులు భావించారు. అలా ఆ 5 తలల నాగుపాము 18 రోజుల పాటు ఆ శిశువుకు పడగనీడ పట్టింది. బాపనావధాని తనకు దత్తాత్రేయుడు మనుమడిగా జన్మించాడని శ్రేష్ఠీవర్మలకు తెలియజేశాడు. శ్రేష్ఠీవర్మలు, మీ ఇంట దత్తజననం ఎంతో ఆనందదాయకమని, గ్రామానికి శుభసూచకమని అన్నారు. బాపనారుల వారు ఈ విషయాన్ని గ్రామస్తులకు కూడా తెలియజేశారు.
గ్రామస్తులు కూడా పీఠికాపురంలో దత్తుని జననం గ్రామ ప్రజలకు గొప్ప వరమని, ఇకపై తమ గ్రామానికి దత్తరక్ష ఉంటుందని అన్నారు. బ్రాహ్మణ పండితులైన నరసావధాని వర్గానికి చెందిన కొంతమంది బ్రాహ్మణులు నరసావధాని వద్దకు వెళ్ళి, అయ్యా, పీఠికాపుర గ్రామ ప్రజలు రాజశర్మ కుమారుడు దత్తావతారుడని చెప్పుకుంటున్నారు అని అన్నారు. ఆ మాటలు విన్న నరసావధాని కోపించి, బ్రాహ్మణ మిత్రులరా, ఇవన్నీ అభూత కల్పనలు, తగిన ఆధారాలు లేని కట్టుకథలు, పిట్టకథలు మాత్రమే. పీఠికాపురమందు స్వయంభూదత్తుడు మాత్రమే ఉన్నాడు. మరొక దత్తుడు అవతరించే అవకాశమే లేదు. బగళాముఖీదేవి ఆరాధకుడినైన నాకు తెలియని విషయాలుంటాయా? మీరందరూ గ్రామ ప్రజలతో బాపనావధానికి దత్తుడు మనముడిగా జన్మించాడన్నది అబద్ధమని, అసత్య ప్రచారమని పీఠికాపుర గ్రామ ప్రజలకు తెలియజెప్పండి, లేదా మనందరికి ప్రమాదంలో పడుతుంది. మనని గ్రామ ప్రజలు లక్ష్య పెట్టరు, అందువల్ల మనం వారి వాదనలను ఖండించాలి అని నరసావధాని సహచర బ్రాహ్మణులకు తెలియజేశాడు. మరిన్ని విషయాలు మరొక భాగంలో తెలుసుకుందాం. శుభంకర శుభంకర దత్తాత్రేయ శుభంకర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, శ్రీపాదరాజవరద గోవింద గోవింద. దువ్వూరి భాస్కర్రావు.